అందరికి కూడా ఇప్పుడు ఒక డౌట్ అయితే అరైజ్ అవుతా ఉందన్నమాట. ఎందుకంటే ఇటువైపు యుఎస్ఏ అదేవిధంగా చైనా వీళ్ళిద్దరూ కూడా చేతులు కలిపేసి ఇండియాని తొక్కేయాలని చూస్తున్నారా అనే డౌట్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇదే విధంగా చేశారు, ఇది రష్యాని తొక్కేయడానికి ఇటువైపు యుఎస్ఏ అలాగే చైనా వీళ్ళిద్దరు కూడా కలిసేసి వాళ్ళని కొంచెం తగ్గించారని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు రష్యా యుఎస్ఏతో పోటీగా ఉండేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో. సో మరి వీళ్ళిద్దరు కలిసిన తర్వాత కొంచెం తగ్గింది అనుకోండి, అది పక్కన పెట్టేస్తే మరి ఇప్పుడు మన ఇండియాని తొక్కేయడానికి ఇటువంటి కుట్రే వీళ్ళిద్దరు పన్నుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి టారిఫ్లు పెంచుకుంటూ వెళ్ళాడు కదా. మరి చైనా కూడా వాళ్ళ దగ్గర కొంటనే ఉంది కదా, మరి వాళ్ళ మీద ఎందుకు వేయట్లేదు? సో ముందు చూసుకుంటే ఏమన్నాడు, చైనా మీద 100, 200, 250, 400 సో పెంచుకుంటూ పోతా అని చెప్పేసి ముందు ఆ విధంగా చెప్పేసి ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ మీద మరి టారిఫ్ ఎంత వేసాడు. సో కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే మరి వీళ్ళిద్దరూ కూడా కుట్ర పన్ని మరి మన ఇండియాని తొక్కేయాలని చూస్తున్నారేమో అనిపిస్తూ ఉందన్నమాట.